మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాష్ట్ర అభివృద్ధి వేరు. ఆనాడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ పనులు ఎంత త్వరగా పూర్తి చేస్తే రాష్ట్రానికి లబ్ధి చేకూరుతో నాకున్నటువంటి చిన్న పరిజ్ఞానంతో ఆ రోజు ఇరిగేషన్ శాఖలో కూడా నేను అంతకుముందు ప్రభుత్వాలు కొద్ది రోజుల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి నాకు తెలిసిన కాడికి ఈ రాష్ట్ర ప్రజానీకానికి రైతాంగానికి లాభం జరిగేటటువంటి సూచనలే చేశాం. అటువంటిది మీరు ఈ రకమైనటువంటి క్యాబినెట్కి రాకుండా క్యాబినెట్ అప్రూవ్ చేసింది అన్నీ కరెక్ట్గానే చేశాము, అందరిది ఉమ్మడి నిర్ణయం అని చెప్పేటటువంటి మాట కరెక్ట్ కాదు అని చెప్పి రాజేంద్ర గారికి రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తుంది. కాబట్టి త్వరలోనే ఆ కమిటీ సబ్ కమిటీ రిఫరెన్స్ మేము ఇచ్చినటువంటి రిపోర్టు ఇంకా అవసరమైతే క్రానలాజికల్గా ఏం జరిగిందో కూడా డేట్స్తో సహా జీవోస్తో సహా ఆనాటి ఫైనాన్స్ సెక్రటరీ గారు ఏం రాశారు, ఇరిగేషన్ ఏం రాసింది, మిగతా అన్నీ కూడా బహిర్గతం చేసే అవకాశం ఉంటుంది. కమిషన్ విచారణ జరుగుతుంది కాబట్టి నాకు సంబంధం లేదు. ఇది కేవలం రాజేంద్ర గారు చెప్పినటువంటి మాటలు సత్య దూరం అని చెప్పదలుచుకోవటానికి, అది క్లారిఫై చేయడానికి మాత్రమే, మీకు వివరణ ఇవ్వటం మాత్రమే ఈరోజు నా బాధ్యతగా భావిస్తున్నా. తర్వాత దీని మీద ఏదైనా అంశం వస్తే క్షుణ్ణంగా జీవోలతో సహా ఆ యొక్క ఆర్డర్స్తో సహా ఎవరితోటైనా చర్చించడానికి నేను సిద్ధం. కాబట్టి దయచేసి పొంతం లేని ప్రకటనలు ఇచ్చి ఇంకా ప్రజలను మభ్యపెట్టో, ఇంకా రైతాంగానికి నష్టం చేసే కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. కేవలం సంవత్సరంన్నర కాలంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీనో ప్రభుత్వాన్నో ఏదో బురద జల్లటానికే చేస్తున్నారని, ఇది ఏది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది కాదు. శాంక్షన్స్ మీరే ఇచ్చారు, అప్పటికి క్యాబినెట్ అప్రూవల్ లేదు, రివైజ్డ్ మీరే చేశారు, ఎస్టిమేట్స్ మీరే చేశారు, ఫండ్లు మీరే చేశారు. ఆ పథకం కూడా నిరుపయోగం అని చెప్పి NDSA ఆ ప్రభుత్వ కాలంలోనే చెప్పింది. లాస్ట్ 5 years టర్మ్లో కూడా నేను లేను. ఇవన్నీ జరిగినటువంటి నిత్య సత్యాలను కూడా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే ఎవరికైనా సాధ్యం కాదు. వాస్తవాలు కమిషన్ నిర్ధారణ చేస్తుంది. కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా ఆయా సంస్థలు చర్యలు తీసుకుంటాయి తప్ప ఇటువంటి తప్పుడు ప్రకటనలతోటి మీరు ఇంకా ఎక్కువ రోజులు మభ్యపెట్టలేరని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఆ రోజుకి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులు ఏదైతే టెండర్స్ పిలిచారో, ప్రాణహిత కావచ్చు, దేవాదులు కావచ్చు, ఫ్లడ్కో కెనాల్ కావచ్చు, కాంతాలపల్లి, ఆ పనులు పూర్తి చేయటానికి గ్యాప్ వచ్చింది, అర్ధంతరంగా మిగిలిపోయిన ఈ పనులు. ఆ పనులు పూర్తి చేయాలంటే ఆ కాంట్రాక్టర్లకే ఇవ్వాలా, లేదు ఎస్టిమేట్స్ బూస్ట్ చేసి ఎక్కువ చేసుకున్నారు అనుకుంటే మళ్ళీ స్విచ్ ఛాలెంజ్ ద్వారా కానీ రీటెండర్ తోట కానీ రివైజ్ చేసి అయినా సరే కొత్త టెండర్లు పిలవాలా. ఆ పనులు పూర్తి చేయడానికి మీ సబ్ కమిటీ యొక్క సూచనలు చేయమని చెప్పి మాత్రమే ఆ సబ్ కమిటీ యొక్క సారాంశం. దానికి సంబంధించి ప్యాకేజ్ వైజ్గా ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్ అదే రేట్లకు చేస్తాను అని అంటేనేమో చేయమని చెప్పుకోండి. అతను కాదు మాకు రేట్లు ఎన్హాన్స్ అయినాయి కాబట్టి మాకు చెయ్యలేము అని అనుకుంటే ప్రజెంట్ SSR తోటి మళ్ళీ టెండర్లు పిలవమని చెప్పాము. లేదు అబ్నార్మల్ చేంజెస్ ఉన్నాయి, లేకపోతే ఆ కార్యక్రమాన్ని వర్క్ని డివైడ్ చేసేదానికి అవకాశం లేదు అనుకుంటే దాన్ని ఏం చేయాలి? ఇటువంటివన్నీ కూడా టెక్నికల్గా పర్సూ చేసి మాత్రమే ప్రజలకు నష్టం లేకుండా, రాష్ట్రానికి నష్టం లేకుండా త్వరగా పూర్తి చేయమని చెప్పే రికమెండేషన్స్ ఉన్నాయి. ఆ రికమెండేషన్స్ను కూడా నేను రేపు కమిషన్కి పంపిస్తాను. ముందు వచ్చింది ఏం జీవో అని చెప్తున్నారు మీరు?
లేదు. ముందు మేడిగడ్డ శాంక్షన్ జీవో వచ్చింది, తర్వాత సబ్ కమిటీ రీఇంజనీరింగ్కి సంబంధించినటువంటి జీవో 15 రోజుల తర్వాత వచ్చింది. అది మీరు అర్థం చేసుకోవాలి, మీరు విశ్లేషించాలి.